హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే పిల్లలు కొంచెం హెల్త్ బాగుండదు, ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి టీత్ వస్తున్నప్పుడు అస్సలు ఏం తినరు. అలాంటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, 100% తింటారు ఫ్రెండ్స్. ఇంకా మోషన్స్ అయినప్పుడు కూడా అసలు ఏం తినరు. అలాంటప్పుడు ఉప్మా రవ్వ పెట్టండి, బెస్ట్, ఈజీ, మంచిగా డైజెషన్ అయిపోతుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. పక్కా ట్రై చేయండి. ఏం లేదు, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ క్లిప్ కట్ అయిపోయింది, సో సారీ. తర్వాత బాగా నీళ్ళు మసిలినాక తగినంత ఉప్మా, తెలుసుగా మీకు ఇంత ఉప్మా సరిపోతుందని, కొంచెం ఉప్మా రవ్వ వేసుకోండి. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే బంద్ చేసుకోండి ఫ్రెండ్స్, మరి గట్టిగా అవ్వనీయకండి. ఎందుకంటే చల్లగైనాక పెడతాం కదా పిల్లలకి, కొంచెం గోరెచ్చు ఉన్నప్పుడు పెడతాం కదా, అప్పటికే కొంచెం గట్టిగా అయిపోతుంది. సో కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తినిపియండి ఫ్రెండ్స్. పక్కా తింటారు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. పిల్లలకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.